మెరుపు ముగింపు అంటే నిన్న డేట్లో కరెక్ట్గా ఉప్పల్ స్టేడియంలో మెరుపులతో ముగింపు అంటే ఇక్కడ జరిగింది అంటే విధ్వంసకర బ్యాటింగ్లతో సన్ రైజర్ హైదరాబాద్ అభిమానులను మరోసారి అలరించింది. అంటే నిన్న డేట్లో క్రికెట్ ఎలా అంటే మన ఉప్పల్ స్టేడియం కోలాహలంగా మొత్తం నిండుకొని నిన్న వర్షం గిన రాకపోవడము, ఈ మధ్యన వర్షం వచ్చి జనాలకు పాపం అది జిఎస్టీ ఏదో కట్ చేసుకొని అమౌంట్ గిన రిటర్న్ చేయడం అయింది. కాబట్టి తర్వాత ఈ విషయంలో మెరుపులతో బాగా ఒక ముగింపు. సన్ రైజర్ అంటేనే హైదరాబాద్ అంటేనే ఒక అందరూ చూడవలసిన నిన్న డేట్న ఈవెన్ స్టూడెంట్స్ అయినా, యూత్ అయినా, తర్వాత ఎంప్లాయీస్ అయిపోయినా, స్పోర్ట్స్ మ్యాన్స్ అయిపోయినా, హీరోలు అయిపోయినా, తర్వాత క్రికెటర్స్ అయిపోయినా అంతా నిన్న డేట్న కరెక్ట్గా సండే ఆదివారం వచ్చింది కాబట్టి ఈ మెరుపులతో మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉండడం, తర్వాత ఈ లాస్ట్ మూమెంట్లో ఇది ఒక ముగింపు సన్ రైజర్స్ అని పెద్ద ఎత్తున నిన్న మ్యాచ్ జరగడం జరిగింది. సన్ రైజర్స్ మొత్తము హైదరాబాదు అభిమానులను మొత్తం మరోసారి అలరించింది. అంటే క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పిచ్చి, అంటే ఒక ప్రేమ. తర్వాత క్రికెట్ అనగానే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయి ఉంటారు. ఈ క్రికెట్ ఎప్పుడు వస్తుంది, మన సన్ రైజర్ తోటి ఎప్పుడు మనం గెలుస్తున్నాము అనే దాంతో ఇప్పుడు ఒక మ్యాచ్ ఇండియాకు పాకిస్తాన్కు ఎలా ఉంటుందో, అప్పుడు ఎంత నిశ్శబ్దంగా రోడ్లన్నీ ఖాళీ అవుతుందో, ఇక ఈ మ్యాచ్తో ఐపీఎల్ మ్యాచ్కు సన్ రైజర్సు ఏ మ్యాచ్ తోటైనా పర్లేదు, సన్ రైజర్ హైదరాబాదుల్నే అక్కడ ఉప్పల్ అయిపోతే ఇంత బ్రహ్మాండంగా ఈ క్రికెట్ మ్యాచ్ను చూసి మొత్తం జనాలు ఆనందించి మొత్తం ఏ విధంగా అంటే ఈ మరోసారి ఒక గొప్పగా గెలవడము మరోసారి అలరించి ఈ ఐపీఎల్ 13వ సీజన్లో లీగ్ దశను విజయంతో ముగించింది. ఇది 17వ సీజన్లో మొత్తం లీగ్ దశను గొప్ప విజయముతో ముగించింది ఈ సన్ రైజర్స్. కాబట్టి తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ 4 వికెట్లతో గెలిచింది. ఉప్పల్ స్టేడియంలో మన దగ్గర ఎక్కడ జాగా లేకుండా ఎంత బ్రహ్మాండమైన స్టేడియం అంతా నిండుకొని ఉన్నది. నిన్న ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి అందరికీ ఈ విషయంలో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ 4 వికెట్లతో మొత్తం గెలిచి ఉప్పల్ స్టేడియం సన్ రైజర్స్ ఆడిన గత 6 మ్యాచ్లు తర్వాత రాత్రి వేళలో జరగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరిగింది. మిగతా 6 మ్యాచ్లు మొత్తము రాత్రి వేళలో జరిగినాయి. ఇది నిన్న మధ్యాహ్నం జరిగింది కాబట్టి ఉప్పల్ స్టేడియంలో ఈ సన్ రైజర్స్ మొత్తము రాత్రి వేళలో జరగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరిగి తర్వాత బాణుడి బగబగలు లేకపోవడం అభిమానులకు పెద్ద ఊరట కలిగించింది. అంటే నిన్న ఋతుపవనాలు మనకు రావడము, తర్వాత హైదరాబాద్ అంతా బ్రహ్మాండంగా ఎండ లేకుండా ఒక విధంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ప్రజలిగిన బాగా స్టేడియం అంతా నిండడము, తర్వాత ఆటగాళ్లకు ఎండ కొట్టకపోవడము, ప్రకృతి సహకరించింది, ఆకాశం సహకరించింది, వర్షము సహకరించింది, తర్వాత ఎండ రాకపోవడము, ఈ విషయాల మొత్తం బాణుడి బగబగలు లేకపోవడము అంటే ఎండ లేకపోవడంతో అభిమానులకు పెద్ద ఊరట కల్పించి అందరూ ప్రశాంతంగా సంతోషంగా మంచి స్నాక్స్ తినుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ ఈ పంజాబ్ కింగ్స్తో జరిగిన చివరి మ్యాచ్లో సన్ రైజర్ 4 వికెట్లతో గెలవడము గొప్ప అవకాశముగా భావించి తర్వాత ఈ ఆకాశము మేఘావృతము కావడంతో మ్యాచ్ గిన అద్యాంతము అభిమానులు పూర్తిగా ఆస్వాదించారు. అంటే సంతోషంగా ఈ మ్యాచ్ని ఇంత బ్రహ్మాండంగా చూసి ఆస్వాదించారు. తర్వాత మ్యాచ్ ముగిశాక ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఆటగాళ్ళు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ మైదానం చుట్టూ తర్వాత కలియా తిరిగారు. అంటే ఎప్పుడైతే గెలిచిన తర్వాత ఈ మ్యాచ్ ఉద్యంతరం అభిమానులు పూర్తిగా ఆస్వాదించి మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఆటగాళ్ళు మొత్తం ఎక్కడైతే సరౌండింగ్ మ్యాచ్ ఉందో ఈ మ్యాచ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ బ్రహ్మాండంగా అక్కడ 6 మ్యాచ్లు అయిపోయినది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం రావడము, ఎండలు లేకపోవడము, ఇంత బ్రహ్మాండంగా గెలిచినందుకు సంతోషంతో ప్రజలకు సరౌండింగ్ తిరుగుతూ మొత్తం అభిమానులకు ఒక బ్రహ్మాండంగా కృతజ్ఞతలు తెలుపుతూ మైదానం చుట్టూ మొత్తం
అందరూ సరైన ఈ ఆటగాళ్ళంతా కలియా మొత్తం అంటే తిరిగారు. కలియా అంటే అంత చుట్టూ అంతా తిరిగారు. తిరిగి ఈ విషయంలో మ్యాచ్ చూసిన ప్రజలందరికీ సంతోషము, వాళ్లకు సంతోషము. తర్వాత లాస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్కు 17వ సీజన్లో లీగ్ దశను విజయంతో ఈ మ్యాచ్ ముగించడము, తర్వాత బ్రహ్మాండమైన సన్ రైజర్కు గొప్ప అవకాశము, ప్రజలకు అవకాశం రావడము అందరికీ సంతోషకరమైన విషయం.